నమస్తే అండి, నేను రజా. ఒకసారి చూడండి, డాక్టర్ బ్రహ్మానందం గారు మాట్లాడిన తర్వాత నాలాంటి వాళ్ళు మాట్లాడటం, ఏం మాట్లాడినా మీ శిష్యులమే కదా సార్. మేము ఎంతోళ్ళమైనా మీ శిష్యులమే కదా. కానీ ముస్లిం ఉండకూడదు కదా నువ్వు. నేను నేను ఏది ఏమైనా ఇది ఏళ్ళు వస్తే ఎవరో మెరగాలంటారు మన పెద్దవాళ్ళు. వయసు పెరిగే కొందికి కొంచెం జ్ఞానం అనేది వస్తూ ఉండాలి. అంతేగాని నేను 10 సంవత్సరాల వయసులో ఏం చేశానంటే 25 సంవత్సరాల వయసులో అది చేస్తా కానీ చెప్పెట్టు కొడతారు. లేదంటే 25 సంవత్సరాలు చేసే పని 55 సంవత్సరాలు లేదంటే 60 సంవత్సరాలు చేస్తే కనుక చెప్పెట్టు కొడతారు. సో ఇప్పుడు ఇంత మాట నేను ఎందుకన్నానంటే, ఇద్దరు వయసు ఇంచుమించు ఒకటే, 69, 70 దగ్గరలో ఉన్నారు. కానీ కొన్ని వందల సినిమాలు చేసి పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నటువంటి, డాక్టరేట్స్ అందుకున్నటువంటి బ్రహ్మానందం గారిని ఉద్దేశించి ముసలి ముండా కొడక, మనమే ఒక మాట అనాలంటేనే ఎంత ఫ్రెండ్స్ అయినా కానీ 1-4 సార్లు ఆలోచిస్తాం. ఎంత ర్యాప్ ఉన్నా కూడా అరే వరకు ఆగిద్ది, లేదంటే ఇంకొంచెం వెళ్తుంది. అంతేగాని పబ్లిక్ ఫంక్షన్లో ఒక లెజెండ్ను పట్టుకొని, రాజేంద్ర ప్రసాద్ గారు మంచి నటులు కాదంటే నేను కాదనట్లేదు, మంచి నటులు ఆయన. కానీ ఈ మధ్యకాలంలో మరి వయసు రీత్యా కావచ్చు, మరో దేని రీత్యా కావచ్చు, మాట్లాడుతున్నటువంటి భాష, రోజా గారి మీద ఆయన మాట్లాడినటువంటి ఉపయోగించినటువంటి భాష ఏంటి? మొన్నటికి మొన్న కమెడియన్ ఆలీ గారి మీద మాట్లాడినటువంటి భాష ఏంటి? చివరాఖరికి అలీ గారు బయటకు వచ్చి మాకు మరి ఏమంటాడు ఆయన? ఫ్రెండ్షిప్ ఉందిలే, ఫ్రెండ్షిప్ కొంచెం అన్నాడులే పెద్ద ఆయన అన్నట్టు వదిలేశాడు. ఇప్పుడు సహచరుడు, మంచి మిత్రుడు, సమకాలికులు, సమవయస్కులు అయినటువంటి బ్రహ్మానందం గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సినిమాలో నటిస్తే, ఏదో చిన్న సినిమా నటిస్తే, దాంట్లో ప్రీ రిలీజ్ ఈవెంటో లేదంటే ఒక చిన్న ఫంక్షన్ లాంటివి చేసుకుంటే ముందు బ్రహ్మానందం గారు మాట్లాడాడు అనమాట. మరి తప్పు అయిపోయింది అనుకుంటా, ముందు బ్రహ్మానందం గారు మాట్లాడారు. మరి దానిలో భాగంగా ఆయన చాలా గౌరవించినాడు బ్రహ్మానందం గారు కూడా. మొదట్లో ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా నా గురువు గారు అంటూ సంబోధించినాడు, నాకు యాక్టింగ్ నేర్పాడని చెప్పేసి మాట్లాడినాడు రాజేంద్ర ప్రసాద్ గారిని ఉద్దేశించి. అలాంటి వ్యక్తి గురించి ముసలి ముండా కొడుకు ఏంటి? ఆ ముసలి ముండా కొడుకు ఏంటి? పబ్లిక్లో ఏంటి ఆ మాట? ఎందుకు అలా మాట్లాడడం? మన చపలత్వం ఎందుకు? ఇది ఏం సాధిస్తాం? ఇటీవల ఈయన కుమార్తె కూడా మరణించారు. సరే, అలాంటి డిప్రెషన్లో ఉంటే, లేకపోతే వయసు రీత్యా అల్జిమర్స్ లాంటివి అని వస్తే, ఏదైనా అయితే పబ్లిక్ ఈవెంట్స్ కొంచెం దూరంగా ఉండొచ్చు కదా. మీరు ఆఫ్లైన్లో అనుకునే మాటలు పబ్లిక్లోకి తీసుకురావడం వల్ల ఎంత ట్రోల్ అవుతున్నారు. ఎలాంటి వ్యక్తుల చేత మీరు మాట్లాడుతున్నారు? ఒకసారి చేస్తే తప్పు క్షమించవచ్చు, రెండోసారి మూడోసారి రిపీటెడ్గా చేస్తే దాన్ని ఏమనాలి? ఎందుకు ఈ విధంగా రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తా ఉన్నారు? సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించుకోవాలి. పబ్లిక్ ఈవెంట్స్ ఇప్పుడు ఆయన చేసి మాట్లాడే మాటల్ని కొన్ని లక్షల కోట్ల మంది జనాభా చూస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడినాడంటే దాని నుంచి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఈరోజు చిన్నపిల్లల చేతిలో కూడా ఫోన్లు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న తీరు, దయచేసి ఇలాంటి వ్యక్తులు మీరు పబ్లిక్ ఈవెంట్స్కి పిలవకండి. మనందరికి కూడా తెలుసు, రవిబాబు గారి తండ్రి, ఆయన పేరు, ఆయన చనిపోయినారు. ఆయన కూడా మహిళలకు ఉద్దేశించి ఏదో మాట్లాడితే, యాంకర్ రవి ఏదో క్వశ్చన్ అడగగా మహిళలను ఉద్దేశించి మాట్లాడితే క్షమాపణలు చెప్పిస్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది యాక్టర్లు పబ్లిక్లో మైక్ దొరికితే చాలు, మరి స్పేస్ లేదనుకుంటారు, బయట మాట్లాడడం మరేదో తెలియదు, ఇష్టం వచ్చినట్టు చెలరైపోతూ ఉంటారు. చివరాఖరికి బ్రహ్మానందం గారు అక్కడే వెంటనే మాట్లాడాడు. ముసలిం ముండా కొడుకు ఎవరు అనేసాడు బ్రహ్మానందం గారు. దాంతో రాజేంద్ర ప్రసాద్ నేనే మళ్ళీ కవరింగ్ ఒకటి అనడం ఎందుకు, కవరింగ్ చేసుకోవడం ఎందుకు? దయచేసి సినిమా ఇండస్ట్రీ పొరుగు పెరగాలన్నా, దిగజారకుండా ఉండాలన్నా, రోడ్డు మీద పడకుండా ఉండాలన్నా కొంచెం అతి నోటి దూలం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళని సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరంగా ఉంచండి. లేదంటే కనుక అట్లీస్ట్ సినిమాల్లో వాళ్ళ మంచి నటన పరులు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళని ఈవెంట్స్కి రానికుండా చూసుకో. ఈవెంట్స్ రానికుండా పిల్లల చేత చెప్పించుకునే వయసులు కాదు వాళ్ళవి. వాళ్ళు పిల్లలకి చెప్పాల్సినటువంటి వయసు అది. ఒక లెజెండ్, ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, వేల కొద్ది సినిమాలు చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని పట్టుకుని ముసలి ముండా కొడుకు. సరే, ముసలోళ్ళు వయసు రీత్యా ప్రతి ఒక్కరికి వచ్చింది, కానీ ఆ మాట ఏంటి, ఆ పదజాలం ఏంటి, ఆ భాష ఏంటి? ఇది కరెక్ట్ కాదు కదా.